గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ గుడ్డ కాల్చి మొహాన్ని వేస్తారు. వేసిన తర్వాత దానికి మేము ఛాలెంజ్ చేశామని చెప్తే ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా సత్తా లేని దమ్ము లేని నాయకులు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా నవ్వు వస్తుంది. అసలు పైకోపేట నియోజకవర్గంలో ఉన్న అనిత అనే ఎమ్మెల్యేకి ముదుపాకులో భూములకి ఏదైనా రిలేషన్ ఉందా? నేను ఈ రోజు ఒకటే చెప్తున్నా, నా రాజకీయ రంగంలో, నా రాజకీయ ఈ స్పాన్ లో నా అన్నదమ్ముడు గాని, నా తండ్రి గాని, నా తాలూకా వాళ్ళు గాని ఏ కుంభకోణాల్లో కానీ ఏ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారు అనే సంగతి ఎవరైనా రుజువు చేయగలిగితే నేను బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాను. రుజువు చేయగలిగితే నిజంగా నేను తప్పు ఒప్పుకొని ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కాలు కడిగి నెత్తి నీళ్ళు వేసుకుంటా. నిజంగా నువ్వు రుజువు చేయలేకపోతే నువ్వు అలా చేయగలవా? నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ రోజు ఏమైనా మాట్లాడితే అనిత అట్రాసిటీ కేసెస్ పెడతాదని మాట్లాడు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద ఎవరి మీదైనా నేను అట్రాసిటీ కేసు పెట్టానా? నేను అట్రాసిటీ కేసు పెట్టిన వ్యక్తులు తాలూకా మాటలు, వాళ్ళు వాడిన పదాలు గాని, వాళ్ళు మాట్లాడిన మాటలు గాని నీ తల్లినో, నీ చెల్లినో, నీ భార్యనో అంటే నువ్వు ఊరుకుంటావా? నేను ధర్మ పోరాటం చేస్తున్నా, క్లియర్ గా చెప్తున్నాను. నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. నాకున్న ఒకే ఒక హక్కుతో నేను పోరాడుతున్నాను. ఒక దళిత మహిళగా, ఒక దళిత ఎమ్మెల్యేగా, ఒక సామాజిక వర్గంలో పుట్టినందుకు రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటే నీ ప్రోద్బలంతో, నీ పేపర్ ప్రోద్బలంతో, నీ నాయకుడు ప్రోద్బలంతో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే నాకు అంగబలం లేదు. నాకు వెనకాతల డబ్బుతో నేను ప్రజల్ని ప్రేరేపించలేను. నాకు కేవలం ఉంది ధర్మ పోరాటం చేయడానికి. నాకు న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని నేను ఈరోజు పోరాటం చేస్తున్నాను. పలానా వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద నువ్వు అట్రాసిటీ కేసు పెట్టామని చూపించదమ్ముంటే, ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి నా మీద మాట్లాడిన మాటలకి నేను అట్రాసిటీ కేసు పెట్టుకున్న దానికి నీ పార్టీకి సంబంధం ఏంటి?